ఒక చిప్ని మనిషి బ్రెయిన్లో సర్జరీ చేసి పెట్టి అందులో ఉన్న బ్లూటూత్తో మన బ్రెయిన్ కంప్యూటర్ని లేదా మొబైల్ని కనెక్ట్ చేసి డైరెక్ట్గా మన బ్రెయిన్తో వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఈ చిప్ పేరు లింక్. ఇది సుమారు ఒక ₹1 కాయిన్ సైజులో ఉంటుంది. ఈ చిప్ బ్రెయిన్ నర్వ్స్తో కనెక్ట్ అయ్యి మన ఆలోచనలను డిజిటల్ సిగ్నల్గా మార్చుతుంది. ఇవి బ్లూటూత్తో కంప్యూటర్కి పంపుతుంది. చిప్తో కీబోర్డ్ లేకుండా టైపింగ్ చేయొచ్చు, మౌస్ లేకుండా కంప్యూటర్లో కర్సర్ని మూవ్ చేయొచ్చు అండ్ బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. పారాలిసిస్ వచ్చిన పేషెంట్ అవయవాలు సరిగా పనిచేసేలా చేయడంలో ఈ చిప్తో సాధ్యమవుతుంది. పారాలిసిస్ వల్ల లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోయింది అనుకోండి, వాటి కంట్రోల్ రైట్ సైడ్ బ్రెయిన్లో ఉంటుంది. అందులో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల రైట్ బ్రెయిన్ సరిగా పనిచేయదు. అందువల్ల వారి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సరిగా పనిచేయవు. ఈ చిప్ని బ్రెయిన్లో ఫిక్స్ చేయడం వల్ల ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ సాయంతో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని పనిచేసేలా చేస్తుంది. ఈ చిప్ ఒక సైడ్ బ్రెయిన్తో కంప్లీట్ బాడీని కంట్రోల్ చేయగలదు. మొత్తం స్పీచ్ లోపాలు వీటన్నిటికీ ఇది భవిష్యత్తులో మంచి పరిష్కారం కావచ్చు. ఈ చిప్తో వైద్య రంగంలో మరి ఎన్నో అద్భుతాలు చేయొచ్చని ఇలాన్ మస్క్ తెలిపారు. మొదట ఈ చిప్తో కోతులపైన ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. జనవరి 28, 2024లో నోలాండ్ ఆర్బాఫ్ అనే 29 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ప్రపంచంలో మొదటిసారిగా ఈ చిప్ను బ్రెయిన్లో అమర్చారు. అతను కేవలం తన ఆలోచన ద్వారా కర్సర్ కదల్చడం, చెస్ గేమ్ ఆడటం, వెబ్ బ్రౌజింగ్ మొదలైన పనులు చేయగలిగాడు. రెండో వ్యక్తికి 2024లో చిప్ పెట్టారు. అతను కూడా 3D గేమ్స్ ఆడటం, వెబ్ బ్రౌజింగ్ చేయటం అండ్ కర్సర్ని మూవ్ చేయటం, కీబోర్డ్ లేకుండా టైప్ చేయడం ఇలాంటి పనులు చేశాడు. 2025లో మరో 30 మందికి ఈ చిప్ని పెట్టడానికి ప్రణాళికలు చేస్తున్నట్టు న్యూరలింక్ కంపెనీ తెలిపింది. ఇది ఒక అత్యాధునిక ప్రాజెక్ట్, ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. మాస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రారంభంలో ఖర్చు ఎక్కువైన భవిష్యత్తులో ఇది సాధారణ లేసిక్ సర్జరీ ధరకే అందుబాటులోకి వస్తుందని. ఈ చిప్ అందుబాటులోకి వస్తే మనుషుల జీవన విధానం పూర్తిగా మారిపోతుందని ఇలాన్ మస్క్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.